And all right, welcome back for this inclusive practices session of NSR College of Education, B.Ed third semester. Just as a part of introduction, previously we have seen the very concept of inclusive education, how it has emerged from special schools, the segregated approach to integrated schools, integrated approach to the modern inclusive practices, which doesn't discriminate on the basis of abilities or disabilities, rather welcomes all, recognizes everybody's what we call is their individual differences rather than any of their discrimination or ability, disability kind of criteria. Thus, as far as possible, the learning needs of all children be fulfilled, attended to, met in the normal regular classroom. గత తరగతిలో మనం సాహిత్య విద్యలో భాగంగా చారిత్రాత్మకంగా ఈ వైకల్యాలు గల పిల్లలని ఏ విధంగా అయితే మొదటగా దాన్ని అపరాధ భావంగా చూసినప్పటికీ ఆ తర్వాత కాలంలో వీరికి విద్యను అందించవచ్చు, తగిన శిక్షణ ఇచ్చినప్పుడు తమను తాము స్వయం సమృద్ధి సపోర్ట్ చేసుకోవడంతో పాటు తమ కుటుంబాన్ని అలాగే సామాజిక వికాసానికి తమ వంతు పాత్ర పోషించగలరు అని గుర్తించిన తర్వాత మొట్టమొదట ప్రత్యేక విద్య అన్న భావన దృష్ట్యా ప్రత్యేక పాఠశాలలు లేక ప్రత్యేక శిక్షణా కేంద్రాల్లో వీరి విద్యా ప్రక్రియ కొనసాగడంతో 16-17 శతాబ్దాల్లో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత 18-19 శతాబ్దాల్లో ప్రధానంగా వీరికి ఇలా ప్రత్యేక విద్య కన్నా సమ్మిళిత విద్య లేక సమాకలన విద్య, ఇంటగ్రేటెడ్ అప్రోచ్, సాధారణ తరగతి గదిలో ఇతర సాధారణ పాఠశాలలో ఇతర పిల్లలతో పాటు విద్యను అందజేస్తూ అవసరమైన ప్రత్యేక వనరులు, సదుపాయాలు, శిక్షణ, పరికరాలు, ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక పద్ధతులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత కొంత పాఠశాలలో భాగం లేదా దానికి అదనపు తరగతుల్లో లేదా శిక్షణా కేంద్రాల్లో వీరికి విద్యను అందజేయడం మెరుగైన ఫలితాలను ఇస్తుందని గుర్తించి సమాకలన విద్య లేక సమైక్య విద్య అన్న అంశాన్ని ప్రారంభించడం జరిగింది. అందులోనే భాగంగా భారతదేశంలో కూడా 1974వ సంవత్సరంలో ఐఈడిసి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ అన్న ప్రోగ్రాము మన భారతదేశ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్, మైలురాయిగా పేర్కొనవచ్చు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన మానవ హక్కుల గుర్తింపు, పిల్లల హక్కుల గుర్తింపు, విద్యా హక్కు చట్టము, ఎన్సిఎఫ్ 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, వీటన్నింటి దృష్ట్యా సహిత విద్య, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, అందరూ పిల్లల యొక్క విద్యా అవసరాలు వీలైనంత వరకు సాధారణ తరగతి గదిలో సాధారణ ఉపాధ్యాయుల చేత అవసరమైన అదనపు సహాయ సహకారాలు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అందజేయబడినప్పటికీ ప్రధానంగా పిల్లలందరి విద్యా అవసరాలు సాధారణ పాఠశాలలో సాధారణ తరగతి గదిలో ఏ వివక్ష లేకుండా ఇతర పిల్లలతో పాటు కొనసాగించాలి అన్న విద్యా ధోరణి సహిత విద్యా భావనకు మూలాధారం. రైట్. సో అందులో భాగంగా మనకు ప్రీ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ అంటే బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ ఇలాంటి కోర్సులు చదివే విద్యార్థులకు ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆధునిక భావన కాబట్టి మా పాఠశాల ఫాలో అవుతుందో లేదో అన్న భావన ఎక్కడా లేదు. ప్రభుత్వ, ప్రైవేటు, ఆల్ government and private educational institutions are supposed to follow the inclusive education norm. In implementation, probably off the record, several things are happening which are not unknown to us, but still as a matter of policy, as a good practice of modern education system, it is expected that both public and private schools are supposed to follow the norm what is known as inclusive practice. In view of that, to prepare the future teachers, because
You need to know this so that tomorrow you will be aware of it. You can take appropriate measures. You can understand these children. You can identify those children and also do the needful for their optimal development. రేపు ఉపాధ్యాయులైనప్పుడు బిఎడ్ డిఎడ్ ఎంఎడ్ కోర్సులు చదివిన శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ విద్యార్థులు ఈ భావనను అవగాహన చేసుకోవడం ద్వారా ముందే దీనికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండడం ద్వారా ఈ పిల్లల్ని గుర్తించడం, వారికి అవసరమైన విద్యా వనరులు అందచేయడం, సహకారం అందచేయడం, వారు ఎదుర్కొన్న విద్యాపరమైన సమస్యలను అవగాహన చేసుకొని అవసరమైన బోధనాభ్యసన సహకారాన్ని అందచేయడానికి వీలుంటుంది అని ఇప్పుడు దాదాపు డిఎడ్ నుంచి బిఎడ్ ఎంఎడ్ ఇంక్లూడింగ్ స్పెషల్ బిఎడ్ అన్ని రకాలైన వృత్తిపూర్వ శిక్షణ ప్రీ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అన్నింటిలో కూడా నౌ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ an integral part. That too is a general paper. You have certain electives when you go to your fourth semester. Only some of you may be opting, others may not opt. For example, guidance and counseling is there, tribal education is there, all right, ICT in education is there, all right, disaster management. They are optional. Some may be studying, some may not be studying. But whereas this inclusive education is a general common paper for everybody, and for 50 marks, as you are aware, we have therefore only 3 units. All right, as usual, we'll have 3 units, 1 assignment subject-based engagement, and 3 units of theory syllabus what we have. As some of you have asked for the regarding the books, I have suggested already inclusive practices. For English medium people, you have to depend on the private publishers because Telugu Academy book is not available. One of the option is Nilkamal Publications. This is a copy. And similarly, Telugu Academy Sahita Vidya అనే టైటిల్తో తెలుగు అకాడమీ పబ్లిష్ చేసింది. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. And as already yesterday in clarification to one of the query from the students, I was telling it is not just a part of your B.Ed curriculum, it is a part of your TRT, Teacher Recruitment Test, TET, Teacher Eligibility Test, PGT, TGT, Kendriya Vidyalaya, Navodaya Vidyalaya, UGC, NET, JRF, like almost all teacher recruiting examinations are having inclusive practices or inclusive education or education of children with special needs with different titles. Broadly, this particular syllabus based concepts are going to be there. So therefore, this needs to given a special attention because both for your current theory and tomorrow's practical issues and futures career perspective. ఇన్ని అంశాల దృష్ట్యా ప్రస్తుతం బిఎడ్ డిఎడ్ చదివే విద్యార్థుల అలాగే ఎంఎడ్ కోర్సులో భాగంగా అవసరమైన థియరీ పేపర్స్ సంబంధించిన విషయ పరిజ్ఞానంతో పాటు రేపు తరగతి గదిలో ఇలాంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎదురైనప్పుడు మెరుగ్గా వ్యవహరించడానికి అలాగే మీ భవిష్యత్తులో కెరీర్లో భాగంగా అవసరమైన ఉపాధ్యాయ ఎన్నిక పరీక్షలు TRT, Teacher Recruitment Test of different cadres and levels మీరు అపియర్ అయ్యేటప్పుడు కూడా ఈ అంశాలు మీకు బాగా దోహదపడతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వాట్ ఐ రికమెండ్ టు ఆల్ దోస్ ది వ్యూవర్స్ ఈస్ కీప్ పెన్ అండ్ పేపర్ విత్ యూ అండ్ ట్రై టు మేక్ ఎ నోట్. Or if you have a habit of just only concentrating while listening and later you will make a note, and you also have an option if you are using a desktop, laptop, a screen record or simply what we have is print screen. On your keyboard you will have one key called print screen. So wherever you find some appropriate visuals are shown, which you can click print screen and paste on a Word document or a PPT, that will be available. One option. Those of you are using mobiles, you also can take a screenshot, and if possible you have an option so just make, if not the whole notes, some key points, definitely keywords. After this first round of introduction of the syllabus, when we go in depth discussion of each unit, I can use the blackboard also. I also will be writing. So we have one whiteboard with black pen and multiple colors pens, so that also I'll be using. So such of the important keywords, key points, important
factual information which can be useful for your future preparation, you can make a note of it. All right. So with this brief introductory words, once again, welcoming you all to this inclusive practices paper, we'll continue our discussion with Unit 1. Yesterday, as a part of Unit 1, we have seen that Introduction to Inclusive Education, in which you have marginalization versus inclusion, meaning and definition. Anagarina Vargalu Sahita Vidya. Evaru Anagarina Vargalu who are marginalized are those children who are deprived either economically, social, cultural, whatever the gender, language, religion, region, whatever the reason, but deprived educationally. ఏ కారణం చేతనైనా సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, భాషాపరమైన, ప్రాంత సంబంధమైన, వర్గ, మత, కుల కారణం ఏదైనా కానియండి, ఆ యాంగిల్లో మనం ప్రధానంగా చూడం. కానీ వీటిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కారణాల వల్ల విద్యార్థి లేదా బడి వయసు పిల్లవాడు తన విద్యకు ఆటంకం కలిగే పరిస్థితులను ఎదుర్కొన్నట్టయితే, తన వయసుకు తగిన గుణాత్మకమైన విద్యను అభ్యసించడంలో పరిమితులను ఎదుర్కొన్నట్లయితే ఆ పిల్లల్ని మనము మార్జినలైజ్డ్, అనగారిన వర్గాలు, విద్యాపరంగా అనగారిన వర్గాలు, ఎడ్యుకేషనల్లీ మార్జినలైజ్డ్. Who are they? For example, in our previous sessions, we have seen that you have the economically deprived or socially deprived or you're physically challenged, and girl children who are deprived of minimum basic educational facilities and support. Similarly, the minority children are those affected by orphans, juvenile home children, and emotionally disturbed children, or prolonged diseases, HIV, AIDS, cancer, such of the prolonged diseases suffering children. For those reasons, if they could not attend the school or get good quality of education. And in detail, each category wise, what are the reasons, how to identify them, and how a teacher can support them, we'll discuss when we go into Unit 1, first subtopic. All right. The second subtopic in Unit 1, what we have is changing practices in education of children with disabilities. So what are the changing practices in education of children with disabilities? And it has clearly given 3 sub aspects under that: segregation, integration, and inclusion, which already as a part of introduction we have discussed the first phase of 16th, 17th centuries, particularly segregation, and 18th, 19th centuries, the integrated approach. And now 21st century, after 2000 mostly, what we are following is inclusive education, and particularly after 2010, Right to Education Act and National Curriculum Framework are the 2 important landmark educational system related acts and guidelines, which made it not an optional, not an encouraged practice, rather is order of the day, is a mandatory practice, and this is how education is to be given. And you have a third subtopic there: diversity in classroom, learning styles, linguistic and socio-cultural multiplicity. The moment we accept and we want to provide inclusive education, one important factor as a teacher you and I need to admit and understand is there exists diversity in classroom. Taragati gadilo వైవిధ్యాలు ఉంటాయి. వైవిధ్య సహితమైన తరగతి గదిని మనము ఉపాధ్యాయులుగా బోధనాభ్యసన కృత్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించాల్సి ఉంటుంది అన్న అంశాన్ని గుర్తెరగడం 1.3 ఫస్ట్ యూనిట్లో థర్డ్ సబ్ టాపిక్. రైట్. సెకండ్ సబ్ టాపిక్ ఆల్రెడీ యాజ్ ఐ మెన్షన్ సెగ్రిగేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూషన్. అది ప్రత్యేక విద్య, సమైక్య విద్య, సాహిత్య విద్య భావనల గురించి మనం వివరంగా చర్చిస్తాం. థర్డ్ యూనిట్లో డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్స్, దట్ ఈస్ లెర్నింగ్ స్టైల్స్, linguistic and socio-cultural multiplicity. So there is one concept called learning styles. Some children are happy and comfortable to listen like this, auditory prominent learners, where they love music, they love listening others
speech, talking or listening speeches, this kind of things. Whereas others, what they will say, like you see your cell phone users is one example beautifully to understand this learning styles. Some people, though it is a song, they'll video song, let us say, they play it, but they close their eyes and then concentrate on the music. So probably these are the auditory appreciators. Okay, music in auditory form they love. Yet others, what they will do is they are playing a video song which is not a full-fledged video. Only one photo is there on that and song is coming. Still they look at that. So rather they prefer their visual sense as a dominating mode of entertainment, and in this context of learning. All right, that is the reason, if you recollect, you were insisted or encouraged and at times compelled to use at least one teaching aid during your practice teaching. Why? Because there are children not only auditory prominent learners, some are there the visual prominent learners. So that if you have something like that, it's going to be of a great use. All right. Okay, and similarly, kinesthetic and VAKT, visual, auditory, kinesthetic, and tactile, touch sense. These are the four main learning styles. When we will go in details, we'll discuss that. Similarly, linguistic and socio-cultural multiplicity. It's very common, particularly in Indian context, a democratic country and a secular, which encourages and accepts different kinds of religions, faiths, languages, and so on and so forth. Otherwise, India, as you are aware, is known for the mini continent. We are a continent in ourselves. Like if you see the 7 continents, in some of the continents, so many variations in lifestyles, cultural styles, languages, you won't find. So that's the beauty of India. So therefore, this linguistic and socio-cultural multiplicity needs to be identified. Doesn't mean you are going to present your class in 5 languages or 3 languages or 7 languages. No. But having an awareness, because understanding the child gives him a lot of moral strength. తరగతి గదిలో ఎన్ని రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఉన్నారో కనుక్కొని అన్ని భాషల్లో మనం బోధన కొనసాగింపజేస్తామన్నది కాదు. కానీ ఇన్ని రకాల భాష బ్యాక్గ్రౌండ్ కలిగిన పిల్లలు ఉన్నారు, వీరు ఈ రకమైన సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది, వారి సౌకర్యార్థం నేను ఏమైనా చర్యలు తీసుకోగలనా? కెన్ వి సపోర్ట్ దెమ్ ఇన్ లెర్నింగ్ ది ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్? కెన్ వి హెల్ప్ దెమ్ ఇన్ ఓవర్కమింగ్ డిఫికల్టీస్ through learning this particular instructional language? From my part, from the beginning, I prefer to have all my classes in a bilingual, because I know most of the BA trainees who come from rural areas and particularly Telugu medium background will not be so comfortable. They may be enjoying my lecture when I present in English, but when it comes to their understanding of it and their own preparation, when they think about their examinations and all that, that pose them a $1 million question. That's the reason what I prefer is at least the key concepts are to be given in bilingual Telugu medium also, so that all the children, at least the maximum to the possible extent, will be able to get benefited. All right. Okay. And then third, after third subtopic, we have a fourth subtopic in our first unit called Principles in Inclusive Education: Access, Equity, Relevance, Participation, and Empowerment. All right. As far as the principles in inclusive education, these 5 principles are to be discussed. Otherwise, somebody simply may claim or say that what is there, sir, inclusive? Now, government school welcomes anybody, everybody. They are not depriving. Only these people are only not going. Okay. To that extent called entry point, the admission is 0% rejection. There also off the record certain things are happening. At least for present discussion, keep those issues aside. Yes, government school is welcoming everybody. So access you have. Then what about equity? Can this physically challenged, hearing challenged, locomotor challenged, or visually challenged
is able to comfortably get quality education on par with others, along with others in that particular classroom. Yes, equity is a question, needs to be addressed, appropriate measures to be taken. ఎవరు వచ్చినా పర్వాలేదు, గవర్నమెంట్ పాఠశాల అందరూ చేసుకుంటుంది కాబట్టి అదే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే కాదు, పూర్తి భావన కాదు. అది సైత విద్యకు ప్రారంభ సోపానం. ఫస్ట్ స్టెప్, యు అడ్మిట్ ఎనీబడి ఎవ్రీబడి అప్రోప్రియేట్ టు దేర్ ఏజ్ క్లాస్ రూమ్. సెకండ్ స్టెప్, వాట్ అబౌట్ ఈక్విటీ? సమానత్వం. ఇతరులతో సమానంగా వారు తరగతి గది అనుభవాలను పొందగలుగుతున్నారా, అభ్యసనను కొనసాగించగలుగుతున్నారా, అభ్యసన బోధనా కృత్యాలలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకోగలుగుతున్నారా, హ్యాపీగా లైబ్రరీ సర్వీసెస్ని, ప్లే గ్రౌండ్ సర్వీసెస్ని, ల్యాబొరేటరీ సర్వీసెస్ని క్లాస్ రూమ్ యాక్టివిటీలో భాగంగా వినియోగించే వివిధ రకాల కృత్యాలలో తమ వంతు భాగస్వామ్యం ఇతరులతో సమానంగా తీసుకోగలుగుతున్నారా, లేక వివక్షను ఎదుర్కొంటున్నారా? ఇది గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Similarly, relevance. To what extent this particular education is relevant to them? Participation. How is their participation? Empowerment. Sir, we invite everybody, but they are not coming. Do you think you are justified? If you are asked to run a running race where all others are state level, district level competitors, obviously you will say, sir, what is this? How can I compete with those people? Yes, you can, but yes sir, I also know if training is given, I also can run like that. That's what we are talking empowering. You give that training, leave that space, provide such facilities so that they can get accommodated and also will be able to continue their education. For example, if some hearing challenge child is there in my class, assume for a moment, and he cannot get benefited of this class because it's by and large only auditory and visual, then what alternative you have? We can use some software where you will have the captions on, all right? For example, if the same lecture is uploaded to YouTube, and you will have an option called captions on. Every spoken word, particularly that of English, it can recognize, will be automatically converted into its verbal equivalent sentence or word here, and it scrolls on. So such software we can use in our classroom to make it truly inclusive for all children as such. So that then what happens, the moment you are listening, they are seeing that word. You are learning through your preferable or available sense abilities, and they are using their own differently abledness. That's what, not disability, differently abled. They cannot hear, but they can learn along with others. All right. So such of the things needs to be addressed to empower those children to participate on par with other children. And the last and the final fifth subtopic in the first unit, what we have is barriers to inclusive education. What are these barriers? Those things that are limiting them. Basically, three types of barriers are discussed here as part of your syllabus: attitudinal barriers, physical barriers, instructional barriers. The first and foremost is attitudinal barriers. Attitude of the teacher. How can I manage if they are there in my class? Then what are you talking about? Exclusion, not inclusion. If they are in, I can't manage class, which means indirectly, or not directly saying send them out, but indirectly that's what your intention is. Teacher's attitude, other co-learners' attitude, classroom classmates and other peer group, parents' attitude, both the parents of children with differently abled and normal children, parents' attitude. All these there are barriers which needs to be overcome. In detail we will discuss. The one thing is awareness and sensitization development. Obviously, you should have an understanding what it to be. Also understand that your child also gets benefited. The so-called normal child also gets benefited. For him, he is not something like an animal to be seen from the zoo tomorrow. Because if some visually challenged or hearing challenged come across, I won't look at them as if they have come from some other planet.
like an aliens. అలా ప్రత్యేక సవాలు గల పిల్లలు కానీ వ్యక్తులు కానీ అవ్వడం because I got enough exposure. Even for your kind information, I can communicate with them. Totally hearing loss children also. You have a sign language basics which I have learned. So that gives a different level of connectivity you as a teacher with the learner, and also to the learner with you as a teacher-student relationship. So therefore, the attitudinal barriers. Then physical barriers. If your classes are on 3rd floor and you don't have a elevator or a ramp, only what is to be climbed is the steps. How do you expect a physically challenged child can attend such a class? Sir, some 10-15 years back it was constructed. What can we do now? Yes, can be done. You can arrange some ramp. You can arrange some elevator, that is your lift, which are not immediately possible, may take some time. Meanwhile, you arrange that particular section class in the ground floor. So if you have some thought, some intention, there are creative alternatives. So therefore, these barriers needs to be overcome. Similarly, instructional, because the present syllabus or the tools that are available are mainly meant for the normal regular children. So along with this, as I was just suggesting, if there are a hearing challenged child, I should have the captions going on here, and only then they can follow. Visually challenged children is there. When I show some chart or blackboard, they cannot. So they should have some audio recording system which they can record, and later on they can listen to again, or they can write in their own convenient Braille script, which they can read at any time. So therefore, such of the barriers needs to be overcome before we meaningfully implement and truly continue the spirit of inclusive education. All right. So with this, the first unit is done. Only introduction, don't worry, not the syllabus completion of unit 1. And each topic in detail we'll take up. And tomorrow I'll continue with unit 2. Like this, I will give all the 3 units introduction in 2 or 3 sessions. And after that, again, starting from the first unit, we'll continue completely. All right. So before we conclude, if there are any of your